హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోకుందన వ్లాగ్స్. ఈరోజు వీడియోలో శ్రీరామనవమికి ముఖ్యంగా చేసుకునే 3 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 3 రకాల ప్రసాదాలు వడపప్పు, పచ్చి చలివేడి, పానకం. ఈ 3 ప్రసాదాలు పవిత్రమైన శ్రీరామనవమి రోజు ఏ హడావిడి లేకుండా చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా వడపప్పు తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పు వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. పెసరపప్పు బాగా కడుక్కున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఈ పెసరపప్పు నానేలోపు మనం పానకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. పానకం కోసం బెల్లాన్ని తుడిమి పెట్టుకోవాలి. పానకాన్ని తయారు చేసుకోవటం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఈ నీళ్ళల్లో స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత నీళ్ళల్లో బెల్లం బాగా కరిగేటట్లు 1 స్పూన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో కొంచెం మిరియాలు, 2 యాలకులు తీసుకొని ఈ విధంగా దంచుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోసుగా దంచుకోవాలి. మనం బెల్లం వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ నీళ్లు చూసారా, బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది. స్పూన్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి అంతా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు, ఇలాచి, ఆ పొడి ఇందులో వేసుకొని నీళ్ళలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా నీళ్ళలో కలిసిన తర్వాత 4-5 తులసాకులు కూడా వేసుకొని కలుపుకోండి. దగ్గర ఉంటే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు పానకము ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన పానకం ప్రసాదం రెడీ అయింది. పానకాన్ని ఒక గ్లాసులో పోసుకొని స్వామివారికి ప్రసాదంగా సమర్పించండి. శ్రీరామనవమి రోజున మనం తీసుకునే ఈ ప్రసాదాల వెనుక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనం సమ్మర్ సీజన్లో ఈ టైంలో ఎంటర్ అవుతాం కాబట్టి ఇందులో ఉండే మిరియాలు, బెల్లం, ఇలాచి లాంటి పదార్థాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే బెల్లం నీళ్ళు తాగటం వల్ల శరీరంలో తక్షణ శక్తి పెరిగి వేడిని తగ్గిస్తుంది. ఇప్పుడు పచ్చి చలివిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్లో 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండిలో 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులోనే 2-3 ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. బెల్లం బాగా పిండిలో కలిసేటట్టు మిక్సీ వేసుకోండి. ఇలా మిక్సీ వేసుకున్న పిండినంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పిండిలో ఉంటే కొంచెం ఆవు నెయ్యి వేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అంతా బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యి ముద్దలు అయ్యే వరకు బాగా కలుపుకోండి. బెల్లం వేసుకునేటప్పుడు చూసి కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మిక్సీ వేసినప్పుడు పిండి లూజ్ అయిపోతుంది. అలాగే ఈ పచ్చి చలివేడి, వడపప్పు మన శరీరంలో ఉండే ఉష్ణాన్ని తగ్గించి బలాన్ని ఇచ్చి శక్తిని ఇస్తాయన్నమాట. అందుకే మన పెద్దలు శ్రీరామనవమి రోజున పచ్చి చలివేడి, పానకము, వడపప్పు తినాలని నిర్ణయించారనమాట. మనకు కావలసిన 2వ రకం ప్రసాదం పచ్చి చలివిడి కూడా రెడీ అయింది. వడపప్పు కోసం మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు బాగా నానినాయి. ఇందులో నీళ్లు లేకుండా పప్పు వరకు తీసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వంపేసి పప్పు వరకు ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఈ వడపప్పులో తురిమిన పచ్చి కొబ్బరి 1/2 కప్పు వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి. పప్పులో బెల్లము, కొబ్బరి తురుము బాగా కలిసేటట్టు స్పూన్తో కలుపుకోండి. అన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పప్పు పైన ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి. మనకు కావాల్సిన 3వ రకం ప్రసాదం వడపప్పు కూడా రెడీ అయింది.
మనం తయారు చేసుకున్న పచ్చి చలివిడి ముద్దను కూడా ఈ విధంగా ఒక గిన్నెలో పెట్టుకొని జీడిపప్పు కొబ్బరి ముక్కతో అలంకరించుకోండి. చూసారు కదా, మనకు కావాల్సిన 3 రకాల ప్రసాదాలు వడపప్పు, పానకం, పచ్చి చలివిడి రెడీ అయినాయి. పవిత్రమైన శ్రీరామనవమి రోజున ఏ హడావిడి లేకుండా చాలా సులభంగా ఈ 3 రకాల ప్రసాదాలు చేసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.